హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమని. మేము ఇక్కడ ఈరోజు అయితే తలకాయ మాంసం వండుతున్నాం. ఈరోజు సండే స్పెషల్గా తెలంగాణ స్టైల్లో, అది కూడా మా స్టైల్లో, మా ఇంట్లో మేము ఎలా వండుకుంటున్నామో తలకాయ మాంసం చూపిస్తా. ఫస్ట్ అయితే నేను తలకాయ మాంసం మంచిగా గడి పెట్టుకొని ఉప్పు వేసుకుంటున్నా. తర్వాత అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది, తలకాయ మాంసం కదా. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఇది కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే తలకాయ మాంసము గ్రేవీ కావాలి కాబట్టి. కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, నూనె. మన కూరకు సరిపడా నూనె కూడా ఇప్పుడే ఫస్టే పోసుకోవాలి. పోసుకొని ఇది మొత్తం మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచాలి. ఇలా ఒక కుక్కర్ తీసుకొని 10 నిమిషాలు మంచిగా ఇది మటన్ తలకాయ మాంసం మగ్గినాక అన్నీ కలిపి పెట్టిన మసాలాలు పట్టుకున్నాక కుక్కర్లో వేసుకోవాలి. దీంట్లో ఏం మళ్ళీ తాలింపు వేయవలసిన అవసరం కూడా ఏం లేదు. కుక్కర్లో వేసుకొని స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ మాంసం ముక్కలు మొత్తం వేడెక్కిందాక కూర మధ్యలో కలుపుకుంటూ మొత్తం వేడెక్కిందాక కొంచెం ముక్కలు మొత్తం వేడెక్కిందాక ఉండనియాలి. మూత తీసే కూర వేడెక్కుతుంటే ఇంకొక సైడు ఇలా మసాలా దంచేది తీసుకుని దాంట్లో కొన్ని మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలక్కాయలు ఇవన్నీ కొంచెం కచ్చాపిచ్చా దంచుకోవాలి. ఇలా కచ్చాపిచ్చా దంచుకున్న మసాలాలు మొత్తం కుక్కర్లో కూరలో వేసుకోవాలి. కూర ఉడుకుతుంది కదా, వేసుకొని దీంట్లో కూర మునిగేంత వరకు నీళ్ళు పోసి పెట్టుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి. కూరలో నీళ్ళు పోసుకున్నాక అది ఉడికే ముందు ఒక నిమ్మకాయ సజంతా చింతపండునైతే చిక్కటి పులుసు తీసుకొని పోసుకుంటున్నా. పులుసు కూడా పోసి పెట్టుకోవాలి. తలకాయ మాంసంలో చింతపండు పులుసు అయితే కంపల్సరీ, అట్లాగైతే టేస్ట్ ఉంటుంది. మీదంగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిందాక కుక్కర్ బంద్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయింది కదా, ఇప్పుడు మూత తీసుకోవాలి. తలకాయ మాంసం కాకుంటే ఇది ఇంకొక 10 నిమిషాలు మూత తీసినాక కూడా ఉడకనివ్వాలి. ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుంది.